హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐక్యూబ్ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ స్పెక్స్ అలాగే రైడ్ రివ్యూ అయితే చూడబోతున్నాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, ఎంత రేంజ్ వస్తుంది, అండ్ దీంట్లో వాడే బ్యాటరీస్ ఏంటి, అలాగే దీన్ని రియల్ టైంలో వాడేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇలాంటి విషయాలన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందో తెలుసా, మీరు కష్టపడి సంపాదించుకున్న అమౌంట్ని ప్రాపర్గా వర్తీ వెహికల్ మీద మీరు పెట్టే విధంగా, ఇన్వెస్ట్ చేసే విధంగా మీకు ఒక మంచి వీడియోస్ నేను అందిస్తుంటానే తప్ప ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ కమింగ్ టు ద ఐక్యూబ్ ఎస్టీ, దీని గురించి తెలుసుకోబోయే ముందే మనం కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. దీంట్లో మనకి ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ అని 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను టాప్ ఎండ్ వేరియంట్ 5.1 kWh బ్యాటరీ వేరియంట్ని మీకోసం నేను రివ్యూ చేయడానికి తీసుకొచ్చాను. సో బిఫోర్ దట్ ఐక్యూబ్ ఎస్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి 2.2 kWh బ్యాటరీ, రెండోది 3.4 kWh బ్యాటరీ. సో దాంట్లో 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 2.2లో 75 కిలోమీటర్స్ రియల్ టైం రేంజ్ అయితే వస్తుంది. అలాగే మనకి 2 hours 45 minutesకి 80% ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ 3.4 kWh బ్యాటరీ వచ్చేసరికి 4 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. రియల్ టైం రేంజ్ 100 కిలోమీటర్లు అయితే వస్తుంది. అండ్ మనకు వచ్చేసరికి 4 hours 30 minutesలో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. నాకు తెలిసి బేస్ వేరియంట్ వచ్చేసరికి 2.2 kWh బ్యాటరీ మనకి 1,30,1,28,000 అలా లభించవచ్చు. అండ్ మనకి స్టాండర్డ్ వచ్చేసరికి 1,58,000 రూపాయల దాకా ఉండే అవకాశం అయితే ఉంది. నేను అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా అయితే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మనకి ఐక్యూబ్ ఎస్లో వచ్చేసరికి ఓన్లీ 3.4 kWh బ్యాటరీతో వస్తుంది. 4 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. 4 hours 30 minutes అయితే ఛార్జింగ్ టైం పడుతుంది. అండ్ 100 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఐక్యూబ్ ఎస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1,74,000 అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను. బట్ ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చిన వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 kWh బ్యాటరీ అనమాట. ఇది నేను ఒంగోలులోని విష్ణుప్రియ టీవీఎస్ షోరూమ్ నుంచి అయితే మీకోసం తీసుకొచ్చాను. వాళ్ళు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్పారు, నేను చెప్తాను. అలాగే దీంట్లో 3.4 kWh బ్యాటరీ ఉంటుంది కదా, దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 100 కిలోమీటర్ల రియల్ టైం రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో అలాగే మనకి ఐక్యూబ్ ఎస్టీ 5.1 kWh బ్యాటరీలో మనకి మొత్తం 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 4 hours 18 minutesలో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. దీని రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి 150 కిలోమీటర్స్ మీరు కనుక జాగ్రత్తగా ఎకోలో నడిపించుకుంటే వస్తుంది. అండ్ 110 కిలోమీటర్స్ వచ్చేసరికి మీరు పవర్ మోడ్లో నడిపించుకుంటే వస్తుంది. దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి కాబట్టి అలా వస్తుంది అనమాట. సో బ్యాటరీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 2 బ్యాటరీలు, అండ్ మనకి ఫుట్ బోర్డ్ దగ్గర అయితే మాత్రం ఒక బ్యాటరీ, మొత్తం 3 బ్యాటరీలు అయితే ఉంటాయి. ఈ 3 బ్యాటరీ కూడా IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి సపోర్టెడ్గా ఉంటాయి. అంటే బండి మొత్తం మునిగినా సరే నీళ్ళల్లో మీకు వాటర్ అయితే మాత్రం బ్యాటరీ దాకా వెళ్ళవన్నమాట. సో ఇది చాలా మంచి విషయం కదా. సో అలాగే దీంట్లో మనకి వాయిస్ అసిస్టెంట్ కమాండ్స్ ఉంటాయి. అలాగే ఇక మోటార్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి BLDC హబ్ మోటార్ తోటి వస్తుంది అనమాట. పీక్ పవర్ 4.4 kWh మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. డైరెక్ట్గా బ్యాక్ సైడ్ వీల్కి కనెక్ట్ అయి ఉండటం వల్ల మీరైతే పవర్ లూజ్ అవ్వకుండా చాలా మంచి టార్క్ అయితే మీరు పొందొచ్చు అనమాట. ఇన్స్టెంట్గా పవర్ మోడ్లో మీకు మంచి టార్క్ అయితే ఉంటుంది, మంచి పికప్ అయితే ఉంటుంది. దాన్ని నేను రైడ్ చేసి డైరెక్ట్గా మీతో నేను క్లియర్గా మాట్లాడతాను. ఈ స్కూటీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోబోయే ముందు, ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఈవీని మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసింది ఒంగోలులోని విష్ణుప్రియ టీవీఎస్ షోరూమ్. సో కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో ఇంక ఇక్కడ చూసినట్లుగా అయితే ఇక్కడ మనకి ఆ స్వింగ్ ఆర్మ్ మీద టీవీఎస్ ఎలక్ట్రిక్ అని చెప్పి లోగో మీరు గమనించవచ్చు. సో ఈ ఎలక్ట్రిక్ లోగో అయితే మాత్రం మనకి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత వెలుగుతుందన్నమాట. నేను ఒకసారి చూపిస్తాను. సో చూడటానికి చాలా బాగుంది. నైట్ టైం అయితే మాత్రం చాలా ఫ్యాషనేటింగ్ అండ్ ఫ్యాన్సీగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందాక నేను మాట్లాడాను IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి బ్యాటరీస్ మనకు వస్తున్నాయని, అండ్ మోటార్ కూడా అలా వస్తుందని. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ని నార్మల్ డేస్లో యూస్ చేసుకోవచ్చు కానీ బట్ రైనీ సీజన్లో అండ్ గుంతల్లోకి దింపినప్పుడు ఆ పాట్ హోల్స్లో ఉన్న వాటర్స్ అవన్నీ పడ్డప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఖచ్చితంగా కూడా బండి ఆగిపోతుందని కొంతమందికి అపోహ అయితే ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడం కోసం మనకి టీవీఎస్ ఐక్యూబ్ మనకి IP67 అయితే తీసుకొచ్చింది. రియల్ టైంలో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. చాలా మంచిగా అయితే మాత్రం మీకు మూవ్ ఆన్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే దీంట్లో మనకి 2 బ్యాటరీలు బ్యాక్ సైడ్ ఉంటాయని చెప్పాను కదా, 3వ బ్యాటరీ ఆ ఫుట్ బోర్డ్ కింద అయితే మనకి ఆఫర్ చేస్తారు. సో అందుకే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గిపోయింది. 157 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మేబీ అక్కడ బ్యాటరీ కనుక లేకపోయినట్టుగైతే 165 దాకా వెళ్ళేదేమో. 157 కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కొంచెం చూసుకొని నడిపించండి. ఇక ఎలక్ట్రికల్స్ అండ్ హెడ్ ల్యాంప్ విషయానికి వచ్చినట్లయితే ఒక పెద్ద DRL మీకైతే కనిపిస్తుంది కదా, ఒక బ్లాక్ కలర్ వింగ్ స్క్రీన్ కింద చూడటానికి చాలా బాగుంది. అండ్ మనకి మెయిన్ హెడ్ ల్యాంప్కి ఇరువైపులా మనకైతే LED ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా మనకి హజార్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ LED సైడ్ ఇండికేటర్ లైట్స్ అనమాట. అండ్ మనకి సైడ్ ఇండికేటర్స్ వేసినప్పుడు సౌండ్ చేస్తుంది, ఆ బీప్ సౌండ్. అలాగే మనకి హెడ్ ల్యాంప్ కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట.
సో నైట్ టైమ్ ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా ఏదైతే హెడ్ ల్యాంప్ నుంచి వచ్చేటువంటి విజిబిలిటీ బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. సో చూడడానికి చిన్న పోర్షన్ లాగా కనిపిస్తుంది కానీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెయిల్ ల్యాంప్ మనకి అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ ఎల్ఈడీతో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మొత్తం మనకి ఈ వెహికల్‌లో ఎల్ఈడీ సెటప్ అయితే ఉందన్నమాట. ఆఫ్‌కోర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో బల్బ్ టైప్ అయితే యూజ్ చేశారు బికాస్ ఆఫ్ హెవీ బ్యాటరీ కన్జంప్షన్ అవుతుందన్న ఉద్దేశంతోటి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూడటానికి కొంచెం స్లీక్‌గా కనిపిస్తూ ఉందన్నమాట. డిఫరెంట్ లుక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే వీల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. డైమండ్ కట్ ఎలా వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ టు బ్యాక్ 12 ఇంచెస్ ట్యూబ్‌లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈ డైమండ్ కట్ ఎలా వీల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. సో రెండు కూడా పెద్ద టైర్సే 12 ఇంచెస్ టైర్స్. అండ్ బండి నడిపేటప్పుడు రోడ్ గ్రిప్ బాగుంటుంది, మంచి స్టెబిలిటీ కూడా ఉంటుందన్నమాట. అండ్ మీకు అండర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. దాని కాంబినేషన్ మనకి 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే మనకి సింగిల్ బ్రేక్ క్యాలిపర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. సో ఇరువైపులా రెండు టెలిస్కోపిక్ ఫోర్క్లు ఉన్నాయి కాబట్టి బెటర్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే టీవీఎస్ ఐక్యూలో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. అంటే ఇంజన్ ఏం చేస్తుందంటే స్పీడ్ని తగ్గించుకుంటూ సో ఇంజన్ బ్రేకింగ్ అయితే అప్లై చేస్తుంది అనమాట. దాని ద్వారా ఎక్స్ట్రా బ్రేకింగ్ కూడా దొరుకుతుంది కాబట్టి ఆ వచ్చిన ఎనర్జీని ఏదైతే ఉందో మళ్ళీ బ్యాటరీకి పంపించి బ్యాటరీని అయితే మాత్రం రీఛార్జ్ చేసే పనిచేస్తుంది అనమాట. ఇది చాలా మంచి విషయం. అలాగే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మనకి 12 ఇంచెస్ టైర్ అనమాట, 90/90 సెక్షన్ టైర్. సో ఇది కూడా మనకి చాలా మంచి రోడ్ గ్రిప్ అయితే ఆఫర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో రియాలిటీలో మాట్లాడుకుందాం బ్రేకింగ్ ఎలా ఉందనే దాని గురించి. అలాగే ఇది మనకి 2 షాక్ అబ్జార్బర్స్ హైడ్రాలిక్ డాంపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 స్టెప్ అడ్జస్ట్మెంట్ అనుకుంటున్నాను. సో రెండు వైపులా ఉంది. ఇదివరకు మనకి కొన్ని స్కూటీస్లో ఒకవైపే ఆఫర్ చేస్తుంటారు కదా, అలా కాకుండా మనకి బైక్స్లో లభించినట్లయితే టూ సైడ్స్ మనకి హైడ్రాలిక్ డాంపర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఫ్రంట్ టు బ్యాక్ మంచి సస్పెన్షనే అవుతుందని నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు వెహికల్ యొక్క లుక్ అయితే ఇలా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ స్కూటీలో సీట్ గురించి మాట్లాడుకోవాలి, ఆ తర్వాత అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ బిఫోర్ దట్ మీరు గమనించినట్లయితే సో సీట్ మనకి 770 సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. చాలా వైడ్ ఉంది అండ్ లాంగ్ ఉంది. దానికి సపోర్టివ్గా గ్రాబ్ రైల్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ఫ్యామిలీ ఈవీ అవడానికి ఈ సీట్ ఒక కారణం అని చెప్పొచ్చు. 770 కాబట్టి సో తక్కువ హైటే ఈజీగా ఫ్యామిలీ లేడీస్ ఎవరైతే తక్కువ హైట్ ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా ఎక్కి కూర్చోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా కూడా మిమ్మల్ని సీట్ అయితే ఇంప్రెస్ చేస్తుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లెగ్ స్పేస్ ఏదైతే ఉందో ఫుట్ పోర్ట్ చాలా స్పేసియస్గా ఉంది. ఈవెన్ ఆరు అడుగులు ఉండే వాళ్ళకి కూడా ఖచ్చితంగా మోకాలు వెళ్ళి ఫ్రంట్ ఉండే ఫెండర్స్కి తగిలే అవకాశం అయితే లేదన్నమాట. అండ్ చాలా స్పేసియస్గా ఆఫర్ చేస్తున్నారు. ఇది కేవలం ఫుట్ పెట్టుకోవడానికే కాదు, సో ఫ్యూచర్లో మనం ఏదైనా థింగ్స్ ఏమైనా క్యారీ చేసుకోవాలనుకున్నట్లయితే ఈవెన్ మీరు ఒక సిలిండర్ పెట్టుకోవాలనుకున్నా కానీ మేబీ పట్టొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు ఏదైతే కీ ఉందో ఆ కీ చూడొచ్చు. 2 రకాల కీస్ అయితే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ముందుగా అయితే మాత్రం బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి ఈ బూట్ అయితే ఓపెన్ చేద్దాం. సో బూట్ ఓపెన్ చేయడానికి దిగాల్సి వస్తుంది కంపల్సరీ కూడా. మనకి ఫ్రంట్లోనే ఇగ్నిషన్ దగ్గర ఇవ్వలేదన్నమాట, అలా ఇస్తే బాగుండేది. అండ్ ఇక బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే అయితే లోపల మనకి ఛార్జర్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు. సో 950 వాట్స్ అని దీని మీద హై కెపాసిటీ ఛార్జర్. దీని ద్వారా మనం 4 అవర్స్ 18 మినిట్స్లో 80% ఛార్జింగ్ చేయొచ్చు. అండ్ 4.5 అవర్లో మనం ఫుల్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ గమనించినట్లయితే 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు రియాలిటీలో. సో ఖచ్చితంగా కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. అసలు స్కూటీకి వెళ్తున్నామంటే దానికి మెయిన్ కారణం బూట్ స్పేస్ అనమాట. డే టు డే లైఫ్లో థింగ్స్ని అలాగే గ్రాసరీని పెట్టుకొని ట్రావెల్ చేయడానికి సో ఈ బూట్ స్పేస్ చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ మనకి బూట్ స్పేస్ లోపల అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే OBD2 అంటే ఆన్ బోర్డింగ్ డయాగ్నోస్టిక్స్ అంటే లోపల ఉన్నటువంటి డయాగ్నోస్టిక్స్ని చెక్ చేసుకోవడం కోసం కేబుల్ అయితే మనకు లోపలే ఉంది. సో చాలా క్యూరియస్గా అనిపించింది. చాలా వెయిట్ అయితే ఉందన్నమాట ఛార్జరు. సో దట్స్ వై ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. ఎనీవేస్ మనకి చాలా మంచి బూట్ స్పేస్ కలిగినటువంటి టీవీఎస్ ఐక్యూబ్ని అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇక కీస్ గురించి మాట్లాడుకుంటే 2 కీస్ అయితే ఉన్నాయి. ఒకటి నార్మల్ కీ, ఇది వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ కీ అన్నమాట. సో చాలా బాగుంది. ఒక స్విచ్ నొక్కడం ద్వారా కీ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి లైట్ ఉంది. సో మనం ఇగ్నిషన్ పార్ట్ కాడికి వెళ్ళినప్పుడు చీకట్లో మనం కీ ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడకుండా ఉండే విధంగా లైట్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఇలా నొక్కిన మట్టినే ఓపెన్ అవడం చాలా బాగుందన్నమాట. ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మాత్రం కొంచెం బ్రైట్నెస్ని పెంచుదాం, ఎందుకంటే లో బ్రైట్నెస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫ్రంట్లో ఫస్ట్ ఆప్షనే మనకి డిస్ప్లే అని ఉంటుంది. సో అక్కడ డిస్ప్లేలోకి వెళ్తే సో మనమైతే బ్రైట్నెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో సౌండ్ కూడా ఉంది. సో బ్రైట్నెస్ని సెలెక్ట్ చేసుకుంటే సో మనకైతే అడాప్టివ్ బ్రైట్నెస్, మాన్యువల్ బ్రైట్నెస్ ఉంది. సో మాన్యువల్ బ్రైట్నెస్లోకి వెళ్ళి ఈ యారో మార్క్ మీద కొడుతూ ఉంటే ఇలా మనకి బ్రైట్నెస్ అయితే పెరిగిపోతుంది. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉంది. సో బ్రైట్నెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చినంత మీరైతే పెట్టుకొని ట్రావెల్ చేయండి. కోర్స్ నైట్ పూట ఖచ్చితంగా ఇది ప్రాబ్లం అవుతుంది కదా, కళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటుంది. అప్పుడు మీరు కావాలనుకుంటే దీంట్లో థీమ్స్ కూడా ఉన్నాయి. సో బ్లాక్ అండ్ వైట్ థీమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇది అంత కళ్ళకి ఎఫెక్టివ్గా అయితే ఉండదన్నమాట. సో ఇక దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే మనకి మై వెహికల్, ప్రైవసీ, డాక్యుమెంట్స్, ప్రొఫైల్ ఇలా అన్నీ ఉన్నాయి. సో థీమ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ 3 ఉన్నాయి. ఎనలాగు అలాగే కాస్టమ్, ఇది మీకు నచ్చిన ఇమేజ్ మీరు పెట్టుకోవచ్చు కాస్టమ్లోకి అయితే వెళ్ళిపోయి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఎనలాగ్ ఉంది. ఎనలాగ్ పెట్టినట్లయితే
చూసినట్లుగా అయితే మీకు ఇలా కనిపిస్తుందన్నమాట. సో మీకు నచ్చినట్లుగా మీరైతే దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉండే కొన్ని యూజ్ఫుల్ ఫీచర్స్ మనకి డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకోవడం అనమాట. సో టీవీఎస్ ఏదైతే మనకి యాప్ ఉంటుందో దాంట్లో మనం డాక్యుమెంట్స్ ఇస్తే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయన్నమాట. సో అలాగే ఇక్కడ ఓనర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే బ్యాటరీ అయితే మనకు 3 బ్యాటరీలు అయితే ఉంటాయి. 3 బ్యాటరీలు కలిపి 5.1 kWh బ్యాటరీ అనమాట. సో 93% అయితే బ్యాటరీ ఉంది. బ్యాటరీ యొక్క ఆప్టిమైజేషన్ మనం అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ థీమ్ మార్చాను. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే డిస్టెన్స్ టు ఎండి కనిపిస్తుంది. 140 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది అనమాట. ఫుల్ ఛార్జింగ్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ జాయ్స్టిక్ ఉంది. దీని ద్వారా మీరైతే స్క్రీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఇలా కూడా మీకు అయితే ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే రైనీ సీజన్లో కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట. నొక్కుతున్నప్పుడు సరిగా పనిచేయకపోతే జాయ్స్టిక్ ద్వారా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ అనమాట. ఫోన్తో కనెక్ట్ అయిన తర్వాత మీ ఫోన్ యొక్క మ్యూజిక్, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని కూడా మీరు బండి యొక్క స్క్రీన్ మీద పొందొచ్చు. ఇక ఇక్కడ స్విచ్ కేస్ చూసినట్లయితే హై బీమ్, లో బీమ్కి, సైడ్ ఇండికేటర్ లైట్స్కి, అలాగే మనకి హారన్కి, అలాగే జాయ్స్టిక్ రూపంలో మనకైతే కొన్ని బటన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేసరికి హజార్ లైట్స్, చాలా పెద్ద బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు ముందుకు వెళ్ళొచ్చు, అలాగే కావాలనుకుంటే వెనక్కి కూడా వెళ్ళొచ్చు. సో ఈ పి అనే బటన్ని మీరు బ్రేక్ పట్టుకొని లాంగ్ ప్రెస్ చేస్తే బ్యాక్కి, అలాగే సేమ్ చేస్తే మనకి ఫ్రంట్కి వెళ్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి పవర్ మోడ్, అలాగే ఇది ఎకో మోడ్. ఈ పవర్ మోడ్లో మీరు వచ్చేసరికి ఎక్కువ పవర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు కానీ బట్ ఏదైతే డిస్టెన్స్ తగ్గిపోతుంది, డిస్టెన్స్ టు ఎంటీ రేంజ్. సో ఎకోలో వెళ్ళినట్లుగా అయితే డే టు డే లైఫ్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఎక్స్ట్రా కీ అయితే ఇది. అండ్ ఫైనల్లీ 2 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఐక్యూబ్ మనకి ఇచ్చేటువంటి బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్ అన్నమాట. ఇదంతా కూడా సో స్ట్రాంగ్గా కూడా ఉంది. అండ్ మనకి సైడ్ మిర్రర్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో అల్యూమినియం క్లచ్ లివర్స్ అండ్ బ్రేక్ లివర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మెటల్ పార్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. టీవీఎస్ లోగో, 3D లోగో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మ్యాటీ అన్నమాట, మ్యాటీ కలర్. అలాగే దీంట్లో గ్లాసీ కలర్స్ కూడా ఉంటాయి. ఎస్టీ అనేది స్టిక్కరింగ్ అనమాట. సో ఐక్యూబ్ లోగో అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో ఉన్నటువంటి ఫెండర్ ఇది మెటల్ లాగా కనిపిస్తుంది కానీ బట్ ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్, బట్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనకపోవటానికి ఎక్కువ కారణం వచ్చేసరికి దీని యొక్క సర్వీస్ సరిగా లేదని. బట్ ఐక్యూబ్ వచ్చేసరికి మీకు టీవీఎస్ నుంచి ఒక ట్రస్టింగ్ బ్రాండ్గా ఎదిగిందనమాట. ఖచ్చితంగా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని ఏదైతే టీవీఎస్ షోరూమ్స్ ఉన్నాయో అక్కడైతే మీరు స్పేర్ పార్ట్స్ గురించి కావచ్చు, సర్వీస్ గురించి కావచ్చు, మీరైతే కన్సల్ట్ అయితే అవ్వచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఐక్యూబ్ అనే లోగో చూడొచ్చు. అండ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి సీట్ చాలా ఫోమ్ ఫినిషింగ్గా ఉంది. అండ్ మనకి ఫ్రంట్లో ఒక హుక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఒక 2 కేస్ 3 కేస్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో హుక్ కూడా ఉంది సీట్ దగ్గర. అలాగే ఇక్కడ మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఫుల్గా ఛార్జింగ్ కనుక చేసినట్లయితే ఈ ఎస్టీ మీకు వచ్చేసరికి ఎకనామీలో నడిపించుకుంటే సో డైలీ మీరు ఒక 100-120 కిలోమీటర్లు తిరిగే వాళ్ళు అయితే మాత్రం హెవీగా సో ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది. బట్ లైట్గా 20-25 కిలోమీటర్స్ సిటీలో నడిపించుకున్న వాళ్ళు అయితే మాత్రం ఒక 3 రోజుల పాటు మీకు అయితే ఛార్జింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో స్లోప్లో ఉన్నప్పుడు బ్రేకింగ్ కంట్రోల్ అలా అయితే ఏం లేవు కానీ బట్ దీన్ని అయితే మాత్రం బ్రేక్ లాక్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ట్యాప్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. సో ఇలా అయితే మాత్రం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి 17.73 సెంటీమీటర్ల స్క్రీన్ అయితే మీరు చూసుకోవచ్చు. చాలా పెద్ద స్క్రీన్ గార్డ్ వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. చాలా స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయని కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. సో ఇప్పుడు రైడ్ చేసిన రైడ్ ఎక్స్పీరియన్స్ నేను మీతోటి షేర్ చేసుకుంటాను. సో వీడియో కొంచెం లెంత్ అయింది ఏమనుకోవద్దు, ఎందుకంటే ఒకే వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేద్దామని నేనైతే ప్రిపేర్ అయితే వీడియో మీకు అందిస్తున్నాను. సో ఖచ్చితంగా కూడా మళ్ళీ ఇంకో వీడియో చూడకుండా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను. అండ్ రైడ్ రివ్యూ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ గైస్ నా ఎఫర్ట్స్ కోసమైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి చూడండి. కీ ఆన్ చేసిన వెంటనే కన్సోల్లో టీవీఎస్ లోగో, అలాగే ఓనర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా బ్రేక్ పట్టుకొని మనకు అదే చూపిస్తుంది అన్నమాట. బ్రేక్ పట్టుకొని ఇక్కడ మనకి సెల్ఫ్ బటన్ కనుక ఒక పట్టుకున్నట్లయితే వెంటనే మనకి 0 అని కనిపిస్తుంది. స్టార్ట్ అవ్వచ్చు అన్నమాట. సో సైలెంట్గా స్టార్ట్ అయిపోయింది వెహికల్ అయితే. ఇప్పుడు నేను ఎకో మోడ్లో ఉన్నాను. ఎకో మోడ్లో ఫస్ట్ అయితే నేను చూస్తాను, తర్వాత పవర్ మోడ్కి షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాను. బిఫోర్ దట్ నాకు లెగ్ స్పేస్ చాలా కంఫర్ట్గా ఉంది. ఎంత కంఫర్ట్ ఉందంటే సో నేను 5.10 అలా ఉంటాను. సో నాకైతే మోకాళ్ళు చాలా దూరంగా అనిపిస్తున్నాయి ఫ్రంట్లో ఉన్న ఫెండర్స్ దగ్గర నుంచి. హ్యాండిల్ కూడా చాలా కంఫర్ట్గా అండ్ చాలా ఫ్రీ మూమెంట్స్ అయితే ఉన్నాయి హ్యాండిల్ నుంచి. అండ్ ఇది కాస్త చిప్స్ అవి పోసి రోడ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట ఒంగోలు గుంటూరు రోడ్లో. సో అండర్ కాన్ఫిడెన్స్ అయితే మీకు ఎక్కడ అనిపించకపోవచ్చు, ఎందుకంటే నార్మల్గా ఉండేటువంటి అన్ని స్కూటీలు ఉన్నట్లే మనకి టైర్స్ అయితే ఉన్నాయి. 12 ఇంచెస్ టైర్స్ దట్టు ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. సో నాకైతే కాన్ఫిడెంట్గానే బండి నడుస్తుంది. 220 mm బ్రేక్ కూడా ఫ్రంట్లో ఉంది కాబట్టి డిస్క్ బ్రేకు బాగుంటుంది అనిపిస్తుంది.
ఎకో మోడ్లో అయితే మాత్రం మీరు పెద్దగా పికప్ అయితే నోట్ చేయలేరు, చాలా స్లోగా నిదానంగా వెళ్తుంది. సో నాకు తెలిసి లేడీస్ సిటీలో నడిపించుకునేటప్పుడు ఎకో మోడ్ యూస్ చేసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. లేదు నాకు ఛార్జింగ్ పదే పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకున్నట్లయితే ఎకో మోడ్లో నడిపించుకోండి. ఎక్కువ డిస్టెన్స్ టు ఎంటీ 140 కిలోమీటర్స్ అని చెప్తున్నారు కదా, అంత రాకపోయినా ఒక 128, 130 దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో యాక్సిలేటర్ అయితే మాత్రం చాలా ల్యాగ్ ఉంది ఎకోలో. మనకైతే పవర్ కటిఫ్ అయిపోతుంది అన్నమాట. సో 4.4 kWh పీక్ మనకు పవర్ అయితే బ్యాటరీ జనరేట్ చేస్తుంది, ఇంజన్ జనరేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మంచి పవర్ అయితే మనం చూడొచ్చు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం అయితే పవర్ మోడ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాము. సో నేను బిఫోర్ దట్ కూడా ట్రై చేశాను, మీరు చూసారో లేదో. మనకైతే ఆ మోడ్ చేంజ్ అవ్వట్లేదు అన్నమాట స్పీడ్లో ఉన్నప్పుడు. ఖచ్చితంగా బండిని ఐడియల్ కండిషన్లోకి తీసుకొచ్చి మాత్రమే ఎకో నుంచి పవర్లోకి తీసుకురావాలి. అంతేగాని రన్నింగ్లో ఉన్నప్పుడు చేద్దామని చూస్తే మాత్రం మీకు అవ్వదు. ఇక్కడ ఆపుకుందాం, కాస్త నీడుంది. సో ఇప్పుడు పవర్ మోడ్లోకి వచ్చింది, ఇప్పుడు ట్రై చేద్దాం. అలాగే దీని టాప్ స్పీడ్ కూడా చెక్ చేస్తాను. ఇది 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తుందని క్లైమ్ చేస్తున్నారు, చూద్దాం. సో నేను ఇప్పుడు సిటీలో నడిపిస్తున్నాను వెహికల్ని. సిటీలో నడిపించుకునే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి వెహికలే అవుతుందన్నమాట. సో సర్వీస్ పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి. ఇవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో తెలియదు, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. సహజంగా బళ్ళుకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇలాంటి ఇనిషియల్ కండిషన్స్లో. ఖచ్చితంగా చిన్న పిల్లాడికి, ఒక సంవత్సరం లోపు పిల్లాడికి తల్లి అవసరం ఎంత ఉంటుందో అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నిటికీ కూడా షోరూమ్స్ అన్న యొక్క అవైలబిలిటీ అనేది అంత అవసరం. సో ఖచ్చితంగా అది మీరు గమనించుకొని వెహికల్ అయితే కొనుగోలు చేయండి. సో ఇలాంటి పెద్ద బ్రాండ్స్ నుంచి కొనుగోలు చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఆ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ పాడవకుండా ఉండడానికైనా సరే వాళ్ళు ప్రాపర్ సర్వీస్ అయితే మనకు ఆఫర్ చేస్తుంటారు. అండ్ సో ప్రాపర్ ఏదైతే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అయితే ఉంచుతారని నేనైతే నమ్ముతాను. అండ్ మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా అని ఒక మంచి స్పేసియస్ హైవే మీదకి అయితే వచ్చాను. ఇక్కడ ట్రై చేద్దాం టాప్ స్పీడ్ పట్టుకోవడం కోసం. 69, 70 అండ్ 80కి దగ్గరికి వెళ్ళిపోతుంది. 75, 79 ఇక్కడ దాకా అయితే వెళ్ళిందన్నమాట నా బండి. సో 82 అని చెప్పారు, 80 అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు క్లైమ్ చేసిన స్పీడే వస్తుంది. అండ్ రైడర్ టు రైడర్ చేంజ్ అవుతుంది స్పీడ్ అనేది అండ్ కండిషన్స్ని బట్టి. సో మన ఫ్రంట్లో ఎక్కువ విండ్ తగులుతూ ఉంటే మేబీ అంత అందుకోకపోవచ్చు. ఎనీవేస్ ఇన్స్టెంట్ పికప్ చాలా బాగుంది. పవర్ మోడ్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఇన్స్టెంట్ పికప్ చాలా బాగుంది. ఆ 4.24 ఏదైతే పీక్ పవర్ చాలా మంచిగా అయితే వస్తుంది. సో ఇప్పుడు రఫ్ రోడ్ అయితే వచ్చింది, ఇక్కడ చెక్ చేద్దాం. సో దీని యొక్క సస్పెన్షన్ తెలిసిపోతుంది అనమాట. ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేసే సస్పెన్షన్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు ఇలాంటి రోడ్ మీద మీరు ఎక్కువ కూడా నడపరు అన్నమాట, అంటే కావాలని నడపం కదా. సో ఖచ్చితంగా నార్మల్గా నేను స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించినప్పుడు దించినప్పుడు చాలా మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే ఉంది. అండ్ అలాగే ఇలాంటి రోడ్ మీద తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు కొంచెం షాక్స్ అయితే నోటీస్ చేస్తారు, ఎందుకంటే ఇది మోనోషాక్ కాదు. సో రియాలిటీలో మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా కొంచెం షాక్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అదర్వైజ్ మీకైతే మాత్రం సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే డే టు డే లైఫ్లో సిటీలో నడిపించడానికి బాగానే ఉందన్నమాట. సో ఇక బ్రేకింగ్ అయితే మాత్రం ప్రాపర్గా బ్రేకింగ్ అయితే రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా అప్లై అవుతుంది. సో బ్రేకింగ్ కూడా చాలా మంచిగా పడింది టెస్ట్ చేసినప్పుడు. అండ్ ఫైనల్గా ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎవరి కోసం అని అంటే, సో ఎవరైతే ఒక రోజులో ఎక్కువగా అంటే 100 కిలోమీటర్లు అట్లా నడుపుకుంటాను, పదే ఛార్జింగ్ పెట్టుకోవడం నాకు విసుగు అనుకునే వాళ్ళకి, సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా అయితే మాత్రం కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే సో ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఫ్యామిలీ ఈవీని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ మీ ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ కోసం అండ్ ఎవరైతే డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కువ కూడా సిటీలో నడిపించుకునే వాళ్ళ కోసం ఎక్కువ కూడా 100 కిలోమీటర్ల అలా దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఇది ఈరోజు నా రైడ్ ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంతటితో ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బై బై.